అంటే అవమానాలు, అనుమానాలు అనేవి చాలా ఉంటాయి కదా! ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ బీ ఇట్ ఫ్యామిలీ, బీ ఇట్ పబ్లిక్ అంతా కూడా. మనం కలిసి పనిచేసే వాళ్ళలో కూడా. ఆటిని ఎలా ఎదుర్కొన్నారు? అలాంటి పరిశ్రమలో నేను ఎదుర్కోలేదని కానీ, అలాంటి అవమానాలు నాకు జరగలేదని కానీ, ఆటిని మానసికంగా సంక్షోభానికి నేను లోనవ్వలేదని కానీ నేను చెప్పను. లోనయ్యాను, మదనపడ్డాను. బట్ ఎవరితోనూ షేర్ చేసుకునేవాడు కాదు. నాలో నేనే సమాధానపరుచుకొని నాకు నేనే మళ్ళీ సమాయుత్తం అయ్యి నేను మళ్ళీ రొటీన్లోకి వచ్చేవాడిని, దైనందిన జీవితంలోకి వచ్చేవాడిని. అంటే ఉదాహరణకి పాండి బజార్ అని ఉంటుంది అక్కడ. అక్కడ ఎందుకో పొరపాటున ఒకసారి వెళితే, ఏంటి ఇన్స్టిట్యూటా, సినిమాలు ట్రై చేద్దామనా, అర్జుడు ఎంత అందంగా ఉన్నాడు, మరి వాడికంటే నువ్వు ఎవరన్నా ఇక్కడ తెలిసినాడు, ఎవరు లేరు, నేను ఒక్కడనేనండి, నాకు కొత్త, నాకు ఇండస్ట్రీకి. అరే ఇంపాసిబుల్ అయ్యా ఇక్కడ అన్నీ. అది ఏంటి కులం ఏంటి,